గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టకపోవడానికి డాక్టర్స్ రీసెంట్గా చూస్తున్న ప్రధాన కారణాలేంటి, అట్లాగే దురలవాట్లు ఇలాంటివి ఉంటే కూడా పిల్లలు పుట్టకపోవచ్చా, ఐయుఐ ఐవీఎఫ్ అని కూడా అంటారు. అంటే ఏంటి, ఎవరికి అవసరం, ఎప్పుడు చేస్తారు, అలాగే ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ జ్యోతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, జ్యోతి గారు, ఎప్పుడు మనం రెగ్యులర్గా సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే మెయిల్లో కూడా ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి కదా. సో ఫస్ట్ మెయిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మెయిల్లో ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు? మెయిన్లో అంటే మనము కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కపుల్ వస్తే, పిల్లలు లేక బాధపడే కపుల్ వస్తే ఒక 15 years 10 to 15 years బ్యాక్ ఆల్మోస్ట్ 70% రీజన్స్ ఫీమేల్స్లో ఉండేది, 30% వరకే మేల్స్లో గమనించేవాళ్ళు, 25-30 అనొచ్చు. బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫర్ టుడే ఫ్రమ్ ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 50% రీజన్స్ మేల్స్లోనే మనం చూస్తున్నాం. అంటే ఒక 20% ఛాన్సెస్ పిల్లలు లేకపోవటానికి రీజన్స్ మేల్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు, లైక్ ఎందుకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తున్నాం అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. బట్ ఎక్కువగా మనం ఏం చూస్తున్నామంటే వీ డోంట్ నో, వేరేదాన్ని రీజన్స్ ఉన్నదే, బికాజ్ ఆల్కహాల్ స్మోకింగ్ అంతా ఫస్ట్ నుంచి ఉంది, దట్ ఈస్ నథింగ్ న్యూ అనమాట. బట్ గ్యాడ్జెట్స్ ఎక్కువ, అంటే యునో ఆల్ దీస్ గ్యాడ్జెట్స్ ఈ మధ్యలో వీఆర్ సీయింగ్ ఇన్ ఎవ్రీవేర్. ఈ తెలియకుండా కూడా వాట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ హ్యాపెనింగ్, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ society, the way society is changing, so everything has become very close to handy అనమాట. ఎవరికి వాకింగ్ అనేదే లేదు. సో యూ నేమ్ ఇట్, ఇట్స్ దేర్ ఇన్ ద సెల్ ఫోన్ చేసి జస్ట్ అంటే ఫుడ్ వచ్చేస్తుంది, డ్రెస్ వచ్చేస్తుంది, క్లాత్స్ ఎవ్రీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు జస్ట్ వాక్ ఆల్సో. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి మేల్ ఇన్ఫర్టిలిటీలుగా ఎక్కువగా చూస్తున్నాం. స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే అంటే వి సీ ఆల్ ఆర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఏదైనా ఇంట్లో లేదంటే మేల్స్ యూస్ టు గో అవుట్ సైడ్, వెళ్ళి వాక్ చేసుకున్న వాట్ ఎవర్ దే యూస్ టు గో అండ్ గెట్ ఇట్. ఆ ఛాన్స్ అనేది లేదు ఇప్పుడు ఎక్కువ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అట్లీస్ట్ ఇవన్నీ ఉంటే కూడా ఇట్స్ ఓకే, గుడ్ టు హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీ. బట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఉంది. ముందు వాట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఈజ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. అది అట్లీస్ట్ ఒక డైలీ వాకింగ్ 30 minutes చేయాలంటే స్టార్ట్ చేస్తారు చాలామంది, అగైన్ దే విల్ టేక్ అ బ్రేక్. ఐ ఆల్వేస్ స్టే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఒక 20 minutes ఈదర్ ఎక్సర్సైజ్ కానీ, ఒక డే వాకింగ్, ఒక డే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక డే జస్ట్ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటం, సంథింగ్. ఆల్ దీస్ విల్ రియలీ నాట్ ఓన్లీ ఫర్టిలిటీకి, ఇట్స్ నాట్ ఓన్లీ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెంటల్ హెల్త్ ఆల్సో, బికాజ్ ఆఫ్ డూయింగ్ టూ మెనీ థింగ్స్. ఒకలాంటి స్ట్రెస్ అండి, వీ డోంట్ నో వేర్ వీఆర్ రన్నింగ్ అన్నట్టు. ఆ స్ట్రెస్ వల్ల బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్రినలిన్ హార్మోన్స్ చేంజెస్ కూడా తెలియకుండా అవుతుంది. మీరు గమనిస్తే మధ్యలో షుగర్, బీపీ, థైరాయిడ్, ఇట్స్ బికమ్ వెరీ కామన్. వన్ ఆఫ్ ద రీజన్ పీపుల్ డోంట్ థింక్ అబౌట్ ఈస్ లిటిల్ స్ట్రెస్ కూడా తెలియకుండా ఓవర్ థింకింగ్. ఎవ్రీ టైమ్ ఐ సీ కపుల్స్ ఎలా అంటే పిల్లలు లేదు, దట్స్ ఆల్సో బికమ్స్ వన్ ఓవర్ థింకింగ్. అంతా దే షుడ్ అండర్స్టాండ్ ప్రాక్టికలీ, ఎస్ ఒక మెథడ్ ఉంది. లేదు, ఇఫ్ దే వాంట్ టు టేక్ అ బ్రేక్ దే షుడ్ నాట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్. స్ట్రెస్ ఆల్సో ఈస్ క్రియేటింగ్ వన్ కైండ్ ఆఫ్ నెగటివిటీ ఇన్ ద బాడీ అండ్ ద బ్రెయిన్. సమ్వేర్ హార్మోన్స్ విల్ షో అప్ అన్నట్టు. ఒక కాల్ తీసుకొని మాట్లాడదామా? వరంగల్ నుంచి అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. అనిల్ గారు, హలో. యా, కాల్ డ్రాప్ అయిపోయిందండి. సో అంటే మెయిల్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ లైఫ్ స్టైల్తో చెప్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? వాళ్ళలో అంటే ఏం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు? యా,
సో యూజువలీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఎలా తెలుస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక చిన్న స్పర్మ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు యూజువలీ ఎలా ఉంటుంది అంటే లేడీస్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. సపోజ్ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటాయి, అండ్ కొందరికి నెలసరి కరెక్ట్గా రాదు. సో కొంచెం ఆల్మోస్ట్ మాట్లాడేటప్పుడే వి విల్ నో దెర్ ఈస్ సమ్ ఇష్యూ. మేల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఎందుకు పెళ్ళి అయ్యి 4 years అయింది, 5 years అయింది, పిల్లలు కావట్లేదు అన్నప్పుడు వీ డూ సమ్ టెస్ట్ అన్నట్టు. లేడీస్లో స్కాన్ చేయటం ఈజ్ కామన్. అండ్ హస్బెండ్ స్పర్మ్ ఫ్యాక్టర్ చూడటానికి టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, స్పర్మ్ ఏదైనా తక్కువ ఉంటే దే ఆర్ వెరీ షాక్డ్, వాళ్ళకు కూడా తెలీదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వై స్పర్మ్ ఈజ్ హ్యావింగ్ ఇష్యూ అని వాళ్ళు చాలా మంది ఫస్ట్ ఆర్ వన్ టైమ్, యూజువలీ వన్ టెస్ట్లో వీ కాంట్ టెల్ దట్ దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ అని అగైన్ వీ రిపీట్ అ టెస్ట్. ఆ రిపీట్ టెస్ట్లో కూడా స్పర్మ్లో కౌంట్ అంటే నార్మల్ ఈస్ 25 million పర్ దీంట్లో ఎంఎల్లో 25 million స్పర్మ్స్ ఉంటాయి. సో తక్కువ అరౌండ్ 10-12 అంటే ఆలిగో అని చెప్తాం, ఆలిగో స్పర్మియా అని. మొటిలిటీ కూడా ఇంపార్టెంట్. 1 ml స్పర్మ్స్లో ఆల్మోస్ట్ 40% మూమెంట్స్ ఉండాలి. సో తక్కువ ఉంటే అగైన్ మొటిలిటీ ఇష్యూ అంటాం. థర్డ్ ఈజ్ మార్ఫాలజీ, స్పర్మ్ కూడా ఒక ఆకారం ఉంటుంది, హెడ్, నెక్ అండ్ టెయిల్ అని. సో అది మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. హెడ్లో డిఫెక్ట్స్ ఉంటాయి, పిన్ హెడ్స్ అన్న 2 heads, ఇలా వేరియస్ మార్ఫాలజికల్ ప్రాబ్లమ్స్, 2 tails ఉంటాయి కొన్ని స్పర్మ్, అవన్నీ ఫంక్షన్ చేయదు అబ్నార్మల్ స్పర్మ్స్. బట్ స్టిల్ 25 millionsలో 4% కరెక్ట్ ఉంటే చాలు. ఇట్స్ నాట్ లైక్ ఆ 25 millionsలో 4% మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్ పారామీటర్లో నార్మల్ ఉంటుంది. సో ఈ 3 parameters చూడటం ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, సో వాళ్ళలో ప్రాబ్లం చూసారనుకోండి, ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? యా, సో వెన్ ఇట్ కమ్స్ టు మేల్ ఇన్ఫర్టిలిటీ అండి, దేర్ ఈస్ 2 things. ఇప్పుడు ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయడానికి, వన్ ఈజ్ అబౌట్ వీఆర్ ఆల్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్. మనకి మెయిన్గా వచ్చే పేషెంట్స్ ఎలా అంటే పిల్లలు లేకపోతే వస్తారు. దెర్ ఈజ్ ఆల్సో సెక్షువల్ డిజార్డర్స్ ఇష్యూస్, అదంతా ఆండ్రాలజిస్ట్ చూసుకుంటారు. ఎనీ ఇష్యూస్ వాళ్ళు కలవటంలో ఇష్యూస్ ఉంటే ఆల్ ఆండ్రాలజిస్ట్ విల్ టేక్ కేర్. వీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ పిల్లలు లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ వీ సీ. ఎందుకంటే బేసికలీ ఒక బేబీ అంటే ఏంటి, 50% ఈజ్ మదర్స్ జీన్, 50% ఈజ్ హస్బెండ్ స్పర్మ్ అన్నట్టు. సీడ్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే స్పర్మ్ అనాలిసిస్లో 2 types ఉంటుంది, ఎక్కువ ఏముండదు. తక్కువ ఉంది స్పర్మ్, లేదంటే 0 స్పర్మ్ అన్నట్టు. తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ వీ విల్ ఆస్క్ దెమ్. చాలా వరకు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ అండ్ సెడెంటరీ లైఫ్, ఒబేసిటీ, కరెక్టబుల్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు స్పర్మ్ తక్కువ అనంగానే ఓ డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే స్పర్మ్ నార్మల్ అవుతుందా అని ఒక 30% వరకు ట్రీట్మెంట్ ఉంటాయి. 70% టు బీ వెరీ ఆనెస్ట్ స్పర్మ్ పారామీటర్స్లో వీ కాల్ ఇట్ యాజ్ ఈడియోపాథిక్, అంటే నోబడి నోస్ ద రీజన్ ఏంటి అనేది. జనరల్గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటి మన కంట్రీలో, ఇన్ఫెక్షన్ వల్ల స్పర్మ్ తక్కువ అవ్వచ్చు, లేదంటే ఏదైనా హ్యాబిట్స్ వల్ల తక్కువ అవ్వచ్చు. సో ఈ అన్ని కరెక్టబుల్స్కి వి గివ్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ దేర్ ఇంకా హ్యాబిట్స్ అంటే వీ విల్ టెల్ దెమ్. స్మోకింగ్కి ఐడియలీ దే సే స్మోక్ బర్న్స్ ద స్పర్మ్, విల్ టెల్ దెమ్ టు స్టాప్. ఆల్కహాల్ అంటే స్టాప్ ఏం అవసరం లేదు, పర్మిజబుల్ లిమిట్స్ అని ఉంటుంది. అరౌండ్ 60 to 80 ml వీక్లీ వన్స్ ఈజ్ ఓకే, ఇట్స్ అ పర్మిజబుల్ లిమిట్. బింజ్ డ్రింకింగ్ ఈజ్ డేంజరస్ అన్నట్టు, ఒకేసారి ఎక్కువ తాగటం. సో హ్యాబిట్స్ గురించి చెప్తాము. అండ్ ఆల్సో ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, స్పర్మ్లో పస్ ఉంటే టాబ్లెట్ కోర్స్ ఇస్తే అండి ఇట్ కరెక్ట్స్, మంచిగా నార్మల్ అయిపోతుంది. సో ఇదంతా కరెక్టబుల్ రీజన్స్లో వస్తాయి అన్నమాట. కొన్ని ఆల్మోస్ట్ ఇఫ్ ఐ సే 50% ఈవెన్ డాక్టర్, ఇప్పుడు ఇండియాలో కాదు గ్లోబల్గా US, UK ఎక్కడ వెళ్తే కూడా unknown reasons are there in science. As how much ever we read and we always every day we research, every day we read, but end of the day about human body, the best of the best noble medicine వచ్చే డాక్టర్ కూడా only he knows 50% is unknown. So many things are, so male factorsలో almost 50% our reasons are not known. సో అప్పుడు ఏం చెప్తామంటే జనరల్ హెల్త్ అండ్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో అన్ని మల్టీ వైటమిన్స్, న్యూట్రియంట్స్. ఫుడ్లో ఏదైనా డిఫిక్సిట్ ఉందనుకోండి, అన్ని కాన్స్టిట్యూషన్ ఉండదు కదా, ఎవ్రీబడి ఆర్ నాట్ టూ మచ్ ఇన్ టు హెల్తీ డయట్. సో ఈ ఇండియాలో ఎస్పెషలీ కొంచెము కార్బోహైడ్రేట్ ఎక్కువ రిచ్ ఉంటుంది.
సో కరెక్ట్గా వెజిటబుల్స్ తీసుకోలేదంటే అన్ని మైక్రోన్యూట్రియన్ డిఫెక్ట్స్, వైటమిన్ డి డిఫిషియన్సీ కానీ అంటే అల్ట్రా కోక్యూ అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ట్యాబ్లెట్స్తో ఇట్స్ ప్రూవ్డ్ దట్ ఒక 2-3 monthsలో కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఈ జనరల్ మెడిసిన్స్ వీ గివ్ దెమ్ ఫర్ 2-3 months. న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తాం. కాలేదంటే దెన్ వీ పుట్ దెమ్ ఇంటూ ఐయుఐ కానీ ఐవీఎఫ్ అని ప్రొసీజర్ని దెన్ వీ విల్ సజెస్ట్ దెమ్. బికాస్ 5-10 years అయిపోతుంది, పిల్లలు ఉండరు, ప్రాబ్లమ్స్ స్పర్మ్లో ఉంటాయి. యాజ్ అ డాక్టర్ మనకు కరెక్ట్గా దానికి 50% నోబడి నోస్ హౌ టు డీల్ విత్ దట్. కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం, అగైన్ ఇఫ్ 6 months దే డోంట్ కన్సీవ్ దెన్ విల్ టెల్ దెమ్ ఐయుఐ ఈ ప్రాసెస్లో వాట్ హ్యాపెన్స్, అబ్నార్మల్ స్పర్మ్ అని సెపరేట్ అవుతుంది. ప్రాసెస్ స్పర్మ్స్ మంచి క్వాలిటీ ఉన్నప్పుడు దే విల్ కన్సీవ్ త్రూ దిస్ ప్రాసెస్ అన్నట్టు. సో ఐయుఐ ఫస్ట్ స్టెప్ అనమాట. ఐయుఐ బేసిక్గా మైల్డ్ ప్రాబ్లం ఉంటే ఐయుఐ చేస్తాం. వాట్ వీ డూ ఈజ్, ఇది కూడా చాలా రీసెర్చ్ నడిచిందండి ఈ స్పేస్లో. బిఫోర్ ఐయుఐ ప్రాసెస్లో ఏం చేసామంటే స్పర్మ్ ప్రాబ్లం ఉంటే స్పర్మ్ని ఒక ట్యూబ్లో తీసుకొని దాన్ని ఒక మీడియాన్ని వేసి డిఫరెంట్ మెథడ్ ఆఫ్ సపరేషన్ ఉండేది, డెన్సిటీ గ్రేడియంట్, స్విమ్ అప్ టెక్నిక్స్ అని. ఆ టెక్నిక్లో ఒక పెద్ద సెంట్రిఫ్యూజ్ ఉంటుంది, వెరీ బిగ్ మెషిన్ అనమాట. ఒక 2000 RPM వెళ్తుంది, రొటేషన్ పర్ మినిట్ వెళ్ళి ప్రాసెస్ అయ్యేది శాంపుల్. ఆ ప్రాసెస్డ్ పైన ఉన్న శాంపుల్ని తీసుకొని వీ యూస్ టు ఇన్సర్ట్ ఇన్ లేడీస్ యూట్రస్. బట్ ఆ టెక్నాలజీ మొత్తం ఇప్పుడు చేంజ్ ఓవర్ అవుతుందండి. కొత్తగా వీ హ్యావ్ గాట్ సంథింగ్ కాల్డ్ as స్పర్మ్ సార్టర్ టెక్నిక్. చిన్న ఇది, ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన వాట్ ఈస్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఒక కార్డ్ అనమాట అంతే. సో దీంట్లో ఏం చేస్తారంటే స్పర్మ్ని ఇలా రా స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఇన్లెట్ ఉంటుంది, ఇన్లెట్లో రా స్పర్మ్ని ఇక్కడ వేసి ఒక ఫిల్టర్ ఉంటుంది ఇన్సైడ్. దీన్ని జస్ట్ ఒక ఇంక్యుబేటర్లో 1/2 hour ప్రాసెస్ చేస్తే విదౌట్ ఎనీ కంట్రోల్ ఆల్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఇక్కడ అవుట్లెట్లో ఇట్ విల్ గెట్ అసెంబుల్డ్, అవుట్లెట్లో అసెంబుల్ అవుతుంది. సో 1/2 hour తర్వాత దాన్ని డ్రా చేసి ఆ మంచి క్వాలిటీ స్పర్మ్ని లేడీస్ గర్భాశయంలో ఇలా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ బిఫోర్ ఐ కేమ్ హియర్ ఒక లేడీ వచ్చింది, షీ హ్యాస్ 4 years old సన్. ఏంటి అంటే లాస్ట్ టైం 4 years బ్యాక్ ఐయుఐలో షీ కన్సీవ్ ఫర్ సెకండ్ కిడ్ షీ హ్యాస్ కమ్ జస్ట్ మేబీ ఒక 40 minutes బ్యాక్ ఐ సా హర్ అండ్ ఐ కేమ్. సో బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇప్పుడు మైల్డ్ ప్రాబ్లం ఉందనుకోండి స్పర్మ్లో, కలిసేటప్పుడు స్పర్మ్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది వెజైనాలో. సో ఆ మూమెంట్స్ వెళ్ళటానికి దానికి అంటే దానికి కెపాసిటీ లేదంటే ఇట్ జస్ట్ గోస్ అవుట్. ఐయుఐలో వాట్ వీ డూ, ఆ డోర్ ఉంటుంది సర్విక్స్ అని, వీ జస్ట్ పుట్ ఇట్ ఇన్సైడ్ అనమాట. సో స్పర్మ్కి ఇట్ ఈస్ బేసికలీ ఎగ్ స్పర్మ్కి షార్ట్ కట్ అన్న, ఇట్స్ నియర్. బట్ అగైన్ ఐయుఐ ఈజ్ నాట్ హైలీ సక్సెస్ఫుల్ అండి. వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసే దానికి బట్ 14% ఇంక్రీజ్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ టెల్ చైల్డ్లెస్ కపుల్, ఇప్పుడు పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి మీరు యూ హ్యావ్ టు ట్రై న్యాచురలీ. ప్రాసెస్ చేస్తున్నాము అని మీరు యూ షుడ్ నాట్ స్టాప్ ట్రయింగ్ న్యాచురలీ. 8th to 18th day వీక్లీ ట్రైస్ యూ కీప్ ట్రయింగ్. ఛాన్సెస్ మేబీ 3%, మనం ఐయుఐ చేస్తే ఇట్ విల్ టేక్ టు 15%. సో ఒకసారి ఐయుఐ ఫెయిల్ అయిన నెక్స్ట్ మంత్ అగైన్ న్యాచురలీ విల్ టెల్ దెమ్ టు కన్సీవ్. సో ఇలా ఎండ్ ఆఫ్ ద డే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్గా వీఆర్ ఆల్సో నాట్ గాడ్స్. వీ వాంట్ బెస్ట్ ఫర్ అవర్ ఇన్ఫర్టైల్ కపుల్స్. సో టైమ్ టు ప్రెగ్నెన్సీ అంటే ఈరోజు ప్రెగ్నెన్సీ కావాలని డిసైడ్ చేసి ఎంత తొందరగా వాళ్ళు బేబీతో వెళ్ళారని ఈజ్ ఆర్ టాస్క్ అండి, టు హెల్ప్ దెమ్, ఫెసిలిటేట్ దెమ్ అచీవ్ పేరెంట్హుడ్. నైస్, రైట్. కాలర్ లైన్లో ఉన్నారు కడప నుంచి శివకుమార్ గారు. శివకుమార్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. యా శివకుమార్ గారు వింటున్నాము, చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే. నిన్న మీ హాస్పిటల్కి ఫోన్ చేశాం మేడం మేము. ఓకే. అంటే మీతో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి, మొన్న విజయవాడకు రమ్మని సుమవర్ష మేడం ఉన్నారు అని చెప్పారు. ఓకే. నాకు సుమవర్ష మేడం కాదు, మీతోనే, అంటే మీకు నా ప్రాబ్లం మీకు తెలుసు అనమాట. ఓకే. అందుకనేసి మీ దగ్గరికి వచ్చి చూపించుకుందామని అడిగితేను నిఖిల్ అని మీ కాల్ సెంటర్ లో ఉన్నాను మేడం, నిఖిల్ అనేసి. ఓకే. రేపు రమ్మని చెప్పాడు. ఓకే. హైదరాబాద్ నాది మేడం, కడప జిల్లా మేడం నాది. ఓకే. నాకు రావడం రేపు కుదరదు, మంగళవారం ఏమన్నా అపాయింట్మెంట్ ఏమన్నా ఇస్తారా మేడం ఒకరు? అసలు మీ అడ్రస్ ఎందుకు?
ఓకే అండి. యాక్చువల్లీ ఇప్పుడు అది అఫ్ కోర్స్ డాక్టర్స్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అంటే ఎవ్రీబడి హ్యాస్ అ బేసిక్ గుడ్ నాలెడ్జ్ అండి. సో మీకు రావాలి అంటే డెఫినెట్లీ సికింద్రాబాద్ NCL బ్రాంచ్లో నేను ఉంటాను, బట్ యూ కెన్ టేక్ ద నంబర్ అండి. సో డాక్టర్స్ ఆర్ ఆల్ గుడ్ విత్ గుడ్ నాలెడ్జ్. మీరు దే ఆల్ నో ద ట్రీట్మెంట్, సో చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ మీ, నేను సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉంటాను. రైట్. ఇకపోతే మీరు IUIలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ అని చెప్తున్నారు కదా, మరి IVF అని కూడా అంటారు కదా, అంటే IVF IUI సక్సెస్ కాకపోతే IVF చేస్తారా? ఐడియల్లీ అండి, ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ IUI ఈజ్ ఆఫీస్ ప్రాసెస్. దానికి పెద్ద ఇంజెక్షన్స్ ఎక్కువ ఉండదు అండ్ ఒక 3 విజిట్సే ఉంటుంది సెంటర్కి. సో IUI సక్సెస్ రేట్ 12% అనమాట. ఒక ఫస్ట్ సైకిల్ ఒక 100లో 12% అంటే కంపల్సరీ 85% విల్ ఫెయిల్. పేషెంట్కి తెలుసు, మాకు తెలుసు. వీ హ్యావ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్. అండ్ కొన్ని సిచ్యుయేషన్లో IUI సక్సెస్ రేట్ ఈజ్ హార్డ్లీ 4%. ఎప్పుడు ఒక లేడీకి 40 years అయిన తర్వాత, 3 days బ్యాక్ ఐ సా వన్ లేడీ, షీ ఈజ్ 44, IUI కావాలి అని షీ కేమ్. సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ 44 yearsలో ట్రయింగ్ న్యాచురలీ ఎట్ హోమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ IUI. మళ్ళీ అన్నెసెసరీ టైం వేస్ట్, మనీ వేస్ట్. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ సైంటిఫిక్ రీజన్స్. అండ్ స్టిల్ సమ్ పేషెంట్స్ ఆర్ ఆ బ్లైండ్ ఫెయిత్ అనమాట. ఇలా IUIలోనే అవుతుంది, ఐఎమ్ వెరీ, మా ఫ్రెండ్కి అయింది మీ దగ్గర, నాకు కూడా చేయండి. స్టిల్ వీ విల్ సీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్, కౌన్సిల్ దెమ్ థరోలీ అన్నట్టు. సో IUI డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ అన్నట్టు. ఐడియలీ నార్మల్గా 10 years పెళ్ళి అయ్యి ఏమీ వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేస్తే కూడా కావట్లేదు అన్నప్పుడు ట్యాబ్లెట్స్ ఒక 2-3 months ఇస్తాం. దెన్ IUI ఒక 3 cycles చేస్తాం. ఫస్ట్ సైకిల్ పాస్ అవుతే ఒక 100లో 12 members వెళ్ళిపోతారు బేబీతో. సెకండ్ సైకిల్లో మళ్ళీ ఒక 12-15 members వెళ్తారు. థర్డ్ సైకిల్లో మళ్ళీ 10% వెళ్తారు. సో క్యుములేటివ్గా ఒక 3 cycleలో అరౌండ్ 30% వరకు వెళ్తారు బేబీతో. ఇట్స్ అ గుడ్ నంబర్ కదా, 30% ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్ అండ్ మైనర్ ప్రాసెస్ కాబట్టి. ఈ 3 cycleలో కూడా సక్సెస్ కాలేదంటే ట్రయింగ్ మోర్ ఈజ్ నాట్ అ వెరీ గుడ్ సజెషన్. ఇప్పుడు మేము చూడట్లేదు, బికాస్ నాలెడ్జ్ హెస్ ఇంక్రీజ్ సో మచ్ అండి. ముందు 12 IUI ఫెయిల్డ్ వాళ్ళు ఎన్నో మంది బయట చేపించుకొని 12 times IUI వచ్చేవాళ్ళు. 12 times IUI అంటే ఆల్మోస్ట్ ఒక 2 years ఆల్టర్నేట్ మంత్ చేస్తే కూడా జస్ట్ ఇట్ ఈస్ వేస్టెడ్ 2 years, సో మచ్ మనీ ఈజ్ వేస్టెడ్. తెలుస్తుంది ఈ ప్రాసెస్లో వాళ్ళకి అవ్వట్లేదు అన్నప్పుడు షిఫ్టింగ్ టు IVF ఈజ్ ఆల్వేస్ అ బెటర్ చాయిస్. ఎందుకు అంటే IVF అంటే చాలామంది వరి అవుతారు, టూ మచ్ ఆర్టిఫిషియల్లా. బికాజ్ IUIలో ఏంటి, సింపుల్గా హస్బెండ్ స్పర్మ్ని లోపల వేసేస్తాం, దట్ ఈస్ లైక్ అ న్యాచురల్ ట్రై అంతే. బట్ IVFలో వాట్ వీ డూ, బయట లేడీది ఎగ్ తీస్తాం, చిన్న అనస్థీసియా ఇచ్చి, పెయిన్ ఏమి ఉండదు, అండ్ స్పర్మ్ని జాయిన్ చేసి బేబీ ఫామ్ చేస్తాం ల్యాబ్లో. ఆ బేబీని మనం గర్భాశయంలో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. సో అదన్నీ వింటే పేషెంట్స్కి ఏంటి, ఓ IVF ఏంటి, బేబీని ల్యాబ్లో చేస్తున్నారా, బేబీ హెల్త్ ఎలా ఉంటుంది, నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 22 years ఎక్స్పీరియన్స్ అండి, వెన్ వీ స్టార్టెడ్ మై జర్నీ 20 years బ్యాక్, IVF సక్సెస్ రేట్ 23, 24, 25% ఉండింది. నౌ అండి, సో మచ్ ఆఫ్ రీసెర్చ్ హెస్ గాన్ టు దిస్ 68 to 70% ప్రెగ్నెన్సీ రేట్స్ అనమాట. జస్ట్ వీ సెలబ్రేటెడ్ 4 days నుంచి కంటిన్యూస్గా 10 ప్రెగ్నెన్సీస్ ఆర్ హ్యాపెనింగ్, 34 babies, 37 babies ఫర్ టుడే ఇన్ 3 days మనకి. సో అండ్ ఆల్సో క్వాలిటీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే, AIS కమ్, సో మెనీ థింగ్స్ హ్యావ్ కమ్. సో ఆ ల్యాబ్ ఏదైతే ఉంటుందో లేడీస్ గర్భాశయం లెక్కే చేస్తాం, ఆక్సిజన్, CO2. సో బేబీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ మదర్స్ ఉమనే సేమ్ ఫీలింగ్, అక్కడ ఒక టెంపరేచర్. బట్ ల్యాబ్ షుడ్ బి వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఆ ల్యాబ్లోనే కదా పెరుగుతుంది CO2, నైట్రస్, కరెక్ట్ టైంకి బేబీకి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట, సిస్టమ్, ఒక్కొక్క రూమ్ ఒక బేబీకి ఉంటుంది దాంట్లో. సో ఇదన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ అడ్వాన్స్ టెక్నాలజీ. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ఆఫ్ ద బేబీ అన్నీ నెగ్లిజిబుల్ అయిపోయింది. బిఫోర్ ఐ యూస్ టు నాట్ కౌన్సిల్ IVF ఎక్కువ పేషెంట్స్కి, నేనే 20 years బ్యాక్ ఎందుకు ట్రై చేయండి, న్యాచురల్ IUI చేయండి. బట్ ఇన్ మై ఓన్ జర్నీ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఎవ్రీవేర్.
డీసెంట్గా వెరీ గుడ్ టేక్ హోమ్ బేబీ విదౌట్ సైడ్ ఎఫెక్ట్స్ వీఆర్ గివింగ్ ఇన్ IVF ఆల్సో. బట్ ఎవ్రీథింగ్ అగైన్ వీ హ్యావ్ టు వే అండ్ బ్యాలెన్స్ అనమాట. బాగుంది. బ్యాక్ టు హెలో డాక్టర్. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ టెక్నాలజీ అంతా ఎప్పటిదోనా అని. ఎందుకంటే మనం మహాభారతంలో చూసుకోండి, ఇప్పుడు మీరు ఒక బేబీ అంటే క్రియేట్ చేయడానికి దానికి సేమ్ మదర్ గర్భాశయం లాగా బయట అట్లా సేమ్ క్లైమేట్ క్రియేట్ చేసి ఒక రూమ్లో ఫాదర్ అండ్ మదర్ నుంచి స్పర్మ్ అవన్నీ తీసుకొని చేస్తున్నారు కదా. సో ఈ టెక్నాలజీ అంతా ఓల్డ్దేనా అన్నట్టుగా Sure అండి, డెఫినెట్లీ. ఆఫ్టర్ ఎంటరింగ్ ఫర్టిలిటీ ఐ బికమ్ మోర్ స్పిరిచువల్. అంటే చాలామంది వి గివ్ టాక్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో. నాది ఎప్పుడో ఒక స్లైడ్ ఉంటుంది. మనం వేదాస్ అన్ని పాతగా చూస్తుంటే హౌ ద్రౌపది హ్యాడ్ 100 kids. సైన్స్గా చూస్తే సారగసీ పాట్ అనమాట. సో ఓకే, అండ్ హౌ మెనీ ఆర్ మనం మహాభారత్లో చూస్తుంటే సూర్యపుత్రు, హౌ ఇట్ వాజ్ ఆల్ టెక్నాలజీ వాజ్ ఆల్రెడీ దేర్. మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో వీఆర్ నాట్ వెరీ గ్రేట్ అనమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్నే మనం ఇప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇదన్నమాట. ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్ అనమాట. వీఆర్ యూజింగ్ ఇట్ నౌ అన్నట్టు. సో మెనీ థింగ్స్ లైక్ దట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ యూస్ టు నెవర్ నో. అంటే ఇప్పుడు ఫేస్ టైమ్ గానీ చూస్తున్నాం డైరెక్ట్ గా. బిఫోర్ కురుక్షేత్ర యుద్ధం అన్ని వాళ్ళకి కరెక్ట్. సో ఎవ్రీథింగ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ అండి ఆర్ రియల్లీ హిస్టారికల్ గా వీ హ్యావ్ స్ట్రాంగ్ రూట్స్ అనమాట. సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, వీఆర్ just now started doing it అనమాట. డెఫినెట్లీ దట్స్ వాట్ స్పిరిచువల్ కనెక్ట్ అన్నట్టు. ఆల్వేస్ ఒక లైఫ్ రావటం అండ్ లైఫ్ పోవటం. ఆల్వేస్ ఐ టెల్ ఎవ్రీ పేషెంట్ ఆల్సో, నాట్ టోటలీ ఇన్ డాక్టర్స్ హ్యాండ్. ఇట్ ఈస్ సమ్ డివినిటీ విల్ బీ దేర్ ఇన్ దట్. అందుకే పేషెంట్ కూడా చాలా, ఎస్పెషలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు ఆ బేబీ ఆ మదర్ గర్భాశయం వెళ్ళే ముందు మన చేతిలో ఉంటుంది. ఇట్స్ అ డివైన్ ఎనర్జీ కదా, ఇట్స్ అ లైఫ్. సో వీ ఆల్సో connect to the divine and then do it together అన్నట్టు. బేసికలీ ఒక ప్రాణం దట్ ఈస్ సో వాల్యుయబుల్ కదా. ఇట్స్ ఆల్రెడీ దేర్ అనమాట. యాజ్ యూ టోల్డ్, ఇట్స్ వెరీ ట్రూ అండి. ఐ అగ్రీ. నైస్ కదా, కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇకపోతే మనం ఫీమేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాము. సో వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్గా హార్మోన్స్ ప్రాబ్లము అమ్మాయిలకి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో వాళ్ళు పెళ్ళయి అంటే పిల్లలు పుట్టకపోతే తప్ప వాళ్ళలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీరు ఎట్లా చూస్తూ ఉంటారు ఈ సమస్యల్ని? ఆఫ్ కోర్స్ లేడీస్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అండ్ ఎక్కువగా చూస్తున్నాం. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ క్రియేట్ అవేర్నెస్ అండి. బేసికలీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అది మ్యారేజ్ అని కాదు, ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బేసికలీ. సో చాలా వరకు హ్యూమన్ రీప్రొడక్షన్ చూస్తే అండి, గర్భాశయం పని ఏంటి? ఐడియలీ ఇట్ ఈస్ టు ప్రొడ్యూస్ కిడ్స్ అండ్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫర్ లేడీ టు బీ యాక్టివ్. ఈస్ట్రోజన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అరౌండ్ 40sలో ఆ ఫంక్షన్ తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే సో దట్ ఈస్ ద టైం రీప్రొడక్టివ్ ఏజ్ అని ఉంటుంది. ఆ టైంలో ప్రెగ్నెన్సీ 26, 27 విదిన్ 30 అండి. దే డోంట్ హ్యావ్ టు రన్ అరౌండ్ ఎనీ డాక్టర్. ఏం హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండదు, బాడీ ఈజ్ వెరీ హెల్తీ, థైరాయిడ్ ఉండదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు. దే డోంట్ ఈవెన్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఆర్ వెరీ హై. ఒక విండో, ఫర్టిలిటీ విండో అంటాం, ఆ విండో క్లోజ్ అయిపోతుంది 35 ఆ ఏజ్లో. దెన్ ఇట్ బికమ్స్ అ వెరీ డిఫికల్ట్ ఇష్యూ. బట్ అఫ్ కోర్స్ ఏజ్కి ఉమెన్ ఎంపవర్మెంట్ అని వింటున్నాం. ఎవ్రీబడి, ఈవెన్ వీ డాక్టర్ అవ్వాలంటే కూడా అండి 10-12 years వీ హ్యావ్ టు రీడ్. సో పీక్ టైం కదా. బట్ స్టిల్ మెనీ డాక్టర్స్ మా దగ్గర కూడా ఉన్నారు, 30 doctors. వీ టెల్ దెమ్ ఏది ఉంటే కూడా మీరు 70 years వరకు పని చేయొచ్చు. యాజ్ అ డాక్టర్ ఐ కెన్ కీప్ ప్రాక్టీసింగ్. బట్ ప్రెగ్నెన్సీ అనేది యాజ్ ఆర్ అంటే ఎల్డర్స్ హ్యావ్ టోల్డ్ 30 లోపల ఒక కిడ్ అయిపోవాలి లేడీస్కి. దట్ ఈస్ బెస్ట్. బట్ అఫ్ కోర్స్ రీజన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్. సో అప్పుడు అట్లీస్ట్ హెల్త్ని చూసుకోవాలి, కొంచెము మంచి ఫుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అనమాట. చాలా మట్టికి మంచి హెల్తీ పీపుల్ కండి హూ ఆర్ రియలీ ఫిట్.
ఈవెన్ హెల్త్ ఈజ్ వాట్ లిటిల్ ఇన్ అవర్ కంట్రోల్ ఆల్సో. మనం తినటం కరెక్ట్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువ అథ్లీట్స్లో దెర్ ఇస్ నో ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా వరకు చూస్తాం. దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్టైల్ అన్నట్టు. అండ్ అఫ్ కోర్స్ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు ఐ యూస్ టు నెవర్ టాక్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్ అన్నట్టు. ఐ యూస్ టు రియలీ హేట్ దట్ టాపిక్. అంటే కొందరికి 35-40 years వరకు ఐడియల్ పార్ట్నర్ దొరకరు, పెళ్ళి కాదు. ఇప్పుడు ఇవి చూస్తున్నాం మనం అది. సో బిఫోర్ దే యూస్ టు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఒక 30-30లో ఎగ్ ఫ్రీజ్ చేసేసుకుంటారు. దెన్ ప్రొఫెషన్ అన్నీ చూసుకొని వెన్ ఎవ్రీథింగ్ సార్ట్స్ అవుట్ దెన్ దే కమ్ ఫర్ ట్రాన్స్ఫర్. అప్పుడు ఏంటంటే ఆ ఎగ్ అనేది 30 yearsలోనే ఫ్రీజ్ అయిపోతుంది. ఏజ్ ఆఫ్ ద ఎగ్ ఈజ్ వెరీ యంగ్. సో ప్రెగ్నెన్సీ ఛాన్స్ హై ఉంటుంది, బేబీ హెల్త్ ఛాన్స్ హై ఉంటుంది. ఈ మధ్యలో వీఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ ఇట్. అండ్ అది కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఒక ఆప్షన్ వీఆర్ ఫోర్స్ టు టెల్ దెమ్. బట్ ఇట్ ఈస్ రియల్లీ హెల్పింగ్ మెనీ గర్ల్స్ అనమాట, మెనీ లేడీస్ అన్నట్టు. అంటే ఏ ఏజ్లో తీసుకుంటారు ఎగ్ ఫ్రీజింగ్కి? ఐడియలీ హౌ ఎగ్ ఫ్రీజింగ్ స్టార్టెడ్ అంటే గర్ల్ విత్ క్యాన్సర్, సే సపోజ్ తనకి 22లో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి క్యాన్సర్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్ విల్ సెండ్ టు అస్. తనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎగ్స్ డై అవ్వచ్చు. సో వీ యూస్ టు స్టోర్ దేర్ ఎగ్స్. సో ట్రీట్మెంట్ అన్నీ అయిన తర్వాత వెన్ షీ గెట్స్ మ్యారీడ్ 10 years తర్వాత షీ యూస్ టు కమ్ అండ్ బికమ్ మదర్ విత్ హర్ ఓన్ ఎగ్స్. సో ఇది క్యాన్సర్కి స్టార్ట్ అయ్యి చాలా మంది లేడీస్కి వీ యూస్ టు స్టోర్ ఎగ్స్ లైక్ దట్. ఈ మధ్యలో బికాస్ సొసైటీ ట్రెండ్ ఈస్ గోయింగ్ లైక్ 35-40లో, సో దిస్ సేమ్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ దెమ్. ఈవెన్ దీస్ పీపుల్ ఇట్స్ హెల్పింగ్ అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.